భారీ వరదల దాటికి గుజరాత్ మొత్తం అస్తవ్యస్తంగా మారిపోయింది. దీనికి సంబంధించిన పూర్తి విజువల్స్, భయానక దృశ్యాలు మనకు స్క్రీన్ పై కనిపిస్తున్నాయి. కొన్ని గంటల క్రితం వరకు వాహనాలతో రద్దీగా కనిపించిన రహదారులు ఇప్పుడు ఉధృతంగా ప్రవహిస్తున్న వరద ప్రవాహాలుగా మారిపోయాయి. కార్లు నీటిలో చిక్కుకుపోయాయి. ప్రజలందరూ ప్రాణ భయంతో పరుగులు తీస్తున్నారు. జంతువులు కూడా వరదలో కొట్టుకుపోయిన దృశ్యాలు అందరినీ కలిచివేస్తున్నాయి. అసలు గుజరాత్ లో ఏం జరిగింది? ఈ భారీ వరదలకు కారణం ఏంటి? అక్కడి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? పూర్తి వివరాలేంటో తెలుసుకుందాం. దక్షిణ గుజరాత్ లోని వాపీ ప్రాంతంలో అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. కొన్ని గంటల్లోనే కురిసిన వర్షం కారణంగా రోడ్లు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. సాధారణంగా వాహనాలు తిరిగే వీధులు ఒక్కసారిగా ప్రవహించే నదులను తలపించాయి. ఈ భారీ వర్షానికి పలు జిల్లాల్లోని వివిధ ప్రాంతాలు తీవ్ర ప్రభావానికి గురయ్యాయి. వర్షపు నీరు వేగంగా రోడ్లపైకి చేరడంతో ప్రజలందరూ ఇళ్ల నుండి బయటకు రావడానికే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ చూసినా నీరే కనిపించే పరిస్థితులు నెలకొన్నాయి. వాహనదారులు అత్యంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కార్లు, బైక్ల వరద నీటిలో చిక్కుకుపోయాయి. కొన్ని చోట్ల నీటి ప్రవాహం అంత వేగంగా ఉండడంతో వాహనాలు కదలలేని పరిస్థితి ఏర్పడింది. ప్రజల ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు చేరుకునే ప్రయత్నం చేశారు. ఈ వరదల్లో అత్యంత కలిచివేసిన విషయం ఏంటంటే కొన్ని జంతువులు కూడా వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన దృశ్యాలు వెలుగులోకి రావడం. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రకృతి విలయాన్ని గుర్తు చేస్తున్నాయి. స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం ఇంత తక్కువ సమయంలో ఇంత భారీ వర్షం కురవడం చాలా అరుదని అంటున్నారు. కొద్దిసేపట్లోనే పరిస్థితి పూర్తిగా మారిపోవడంతో చాలా మందికి తమ వాహనాలు, వస్తువులు కాపాడుకునే అవకాశం కూడా లేకపోయిందని చెబుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. నీట మునిగిన ప్రాంతాల్లో సహాయక బృందాలను మోహరించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచనలు జారీ చేశారు. వాతావరణ శాఖ కూడా పలు ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఘటన మరోసారి ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. ప్రతి ఏడాది భారీ వర్షాలు వస్తున్నా మన నగరాలు వాటిని తట్టుకునే స్థాయిలో సిద్ధంగా ఉన్నాయా? డ్రైనేజీ వ్యవస్థలు, వరద నీటి నిర్వహణ వ్యవస్థలు నిజంగా సరిపోతున్నాయా అన్న చర్చ మళ్లీ మొదలైంది. గుజరాత్ లోని ఈ వరద దృశ్యాలు ప్రకృతి ముందు మనిషి ఎంత చిన్నవాడో మరోసారి గుర్తు చేస్తున్నాయి. అక్కడి పరిస్థితులు త్వరగా సాధారణ స్థితికి చేరుకోవాలని మనమంతా కోరుకుందాం. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి విపత్తులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయం తెలియజేయండి. ఇలాంటి విశ్వసనీయ వార్తల కోసం పవన్ టీవీ న్యూస్ నెట్వర్క్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.